అద్దాలు పెట్టుకొని మహేష్ బాబు లాంటి రేంజ్ లా ఫోటోషూట్ చేసుకొని వచ్చాడు కదా. ఒక్క కంపెనీ అన్న ఒక్క కంపెనీ అన్న ఇట్లా ఒక్క రిలీజ్ ఇచ్చిందా సార్? ఒక్క రిలీజ్ ఇచ్చిందా? కేవలం 22,000 కేవలం 29,000 కోట్లు పెట్టుబడి తీసుకొని ఏంది సార్ ఐటీ గురించి పెద్ద మాటలు మాట్లాడతారు సార్? ఐటీని దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. హైటెక్ సిటీ ఫౌండేషన్ జనార్దన్ రెడ్డి గారు. ఏంది సార్ ఐటీ చేసింది ఏముంది? కేవలం 29,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి రామూర్తి గారు మీరు ఇప్పుడు లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదండి రామూర్తి గారు. నేనేమంటానంటే పెట్టుబడులు వచ్చినాయా లేదా వాళ్ళని మెప్పించగలిగారా? వాళ్ళ జీవితంలో కేవలం 29,000 కోట్లు తీసుకొచ్చే మేము ఐటీకి ఇంత పెద్ద ఉపన్యాసం ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి? చెప్తలేము ఆ కంపెనీలు చెప్తున్నారు. ఏం సార్ వీళ్ళు చెప్పేది? మీ హయాంలో వాళ్ళ హయాంలో 29,000 కోట్లు రామూర్తి గారు ప్లీజ్ మీరు కొంచెం సమయం పాటించాలి. ఆవేశం తగ్గించుకో. రామూర్తి గారు ప్లీజ్ మాట్లాడతాం. పనికిరాని ఎదవలు కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అంటుంటే నేను చూసుకొని దమ్ముంటే నేను చెప్తున్నాను. రామూర్తి గారు ఆవేశపడద్దు, ఎందుకంటే ఇక్కడ విషయాలు మీరు తెచ్చుకుంటుంటాం కాదు, ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియాలి. మాట్లాడాడు అంత దరిద్ర తప్పులు చెప్తుంటే పచ్చి అబద్ధాలు చెప్తుంటే మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ చూస్తూ ప్లీజ్. నేనేమంటున్నానంటే రామూర్తి గారు ఆవేశపడి మాట్లాడడం ఆవేశం కాదు, నేను చెప్పేది అబద్ధాలు మాట్లాడొద్దు. సరే మీ క్లారిటీ ఇవ్వండి, నేను అడుగుతా కదా. అటు కాదు, నేనేమంటున్నా ఇప్పుడు అర్ధ గంట సేపు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఒక్కడి కూడా ఆగు ఏమి ఇవ్వలేదు అంటున్నారు. ఏమి ఇవ్వకుంటే 60 లక్షల మందికి రైతులకు రుణమాఫీ ఎట్లా జరిగింది, రైతు బంధు ఎట్లా జరిగింది, కళ్యాణ లక్ష్మి 15 లక్షల మందికి ఎట్లా ఇచ్చినాము, 45 లక్షల మందికి పెన్షన్ ఎట్లా ఇచ్చినాము, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటున్నా. మేము ఇచ్చిన ఆయన సగమాన్ని ఇవ్వాలి కదా. లేదు ఆగండి, మాట్లాడకండి. ఆయన మాట్లాడినవ్వండి. ఏం చెప్పాలి? ఒక కొన్ని లక్షల మందిలో ఈ ఒక వీడియో కావాలంటే మీరు జూమ్ చేసి చూసుకోండి. ఒక వికలాంగురాలు అందరికి వచ్చినాయి. అమెరికాలో ఉన్న వాళ్ళకు మాత్రం రేషన్ కార్డు వస్తుంది, అమెరికాలో ఉన్న వాళ్ళకు మాత్రం ఇల్లు వస్తుంది. సోషల్ మీడియాలో శ్రీనివాసరెడ్డి గారి ఇది తప్పు అన్నాడు. రామూర్తి గారు చెప్పండి, అరుచుకుంటే వాళ్ళు మనం గొడవ పట్టు వాళ్ళ ఉపయోగం లేదు. మీరు డిబేట్ మీ పార్టీ తరఫున పేపర్ ను మాత్రం చూపెట్టి ఇగో గిరి చేస్తున్నట్టు కరెక్ట్ ఏముందని అడుగుతున్నారు. మీ హయాంలో 29,000 కోట్లు పెట్టుబడులుగా తీసుకొచ్చారు ఐటీ మినిస్టర్ గా ఆయన. కానీ మా హయాంలో 172,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడిగా తీసుకొచ్చాం అనేది వాళ్ళు. మీరు భారతదేశంలో మొత్తం భారతదేశ చరిత్రలో మీరు మాట్లాడకండి. ఈ 10 ఏళ్లలో కేటీఆర్ గారు తెచ్చిన కంపెనీల కంటే భారతదేశంలో ఉన్న ఏ ఐటీ మినిస్టర్ కానీ లేదా ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా సిద్ధమా? ఎవరు ఎక్కువ తెచ్చినో ఏ రాష్ట్రానికి ఉద్యోగాలు వచ్చినో, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినో
వీళ్ళకి సిద్ధమా? వీళ్ళకి ఏంది దమ్ముంటే ఏంది సార్? నిరూపిస్తారా? ఓలో బైక్ అసలు ఈ తీసుకొచ్చి దేశంలో, ఆటో వాళ్ళ ఈ కడుపు ప్రపంచ- కొట్టడమా సార్? అరే ఈ భారతదేశంలోనే మెల్లగా. నెంబర్ 1 స్థానంలో ఓకే. నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చింది అది అయిపోయింది కేటీఆర్ సార్, అవుట్డేటెడ్ సార్ అది. అవుట్డేటెడ్ అయిపోయింది అది. తిరిగే బంగ్లాదేశ్ వాళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు ఏం సాధించారో నేను చెప్పాలి కదా. చేసిన outdated ఎవరు చెప్పండి. 10 ఏళ్లలో చేసింది మేము ఏడాదిలో ఏం చేసినాము. చేసినావు? నేను చేయలేదు అదే అంటే అరే ఇప్పుడు మాటలు నేను చెప్తున్నావు మరి. మాటలు చెప్తున్నావు, ఫోటోలు దిగుతున్నావు, ఫోటోలు దిగి ఇగో ప్రకటించుకొని చెప్తున్నది ఏ ఒక్కటి వచ్చింది చెప్పండి? ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చింది అరే చెప్పండి? ఇప్పుడు ఎంతమంది 172,000 ఉద్యోగాలు? కోట్లు వాళ్ళు అరే అధికారులు ఉత్తగానే మాటలు ఇక అయిపోయిందా? కానీ అరే మేము చూపెట్టినది ఏంటి ఏంటి? సార్? వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి అరవై అంత ప్లేసులు కాదు. చూసుకుంటారు మేము- కదా. మీరు మేము అప్పుడు మీరు అప్పుడు కట్టినవి ఆలోచించబెడతారుగా. వచ్చిన ఉద్యోగాలు చూపెడుతున్నాం, వచ్చిన కంపెనీలు ఒక్కటి చూపెడుతున్నాం. చెప్పనా వచ్చిన వాళ్ళు కంపెనీలు కాదు సార్, చూపెడుతున్నాం. కంపెనీలు చూపెడుతున్నారు, ఎంఓఎల్ చేసుకుని వచ్చారు, అవి స్థాపించాలి కదా. ఎందుకు కంగారు మరి పడుతున్నారు? తెచ్చిన- సంవత్సరాలు తెచ్చిన అయిపోయింది, అయిపోయింది. మరి అవును ఏంది? అప్పుడే కదా మీరు అడగాలి. ఇప్పుడు ఎందుకు ఎప్పుడు? ఆలోచపడుతున్నారు? సరే సార్, అరే వీళ్ళ పిల్ల- 10 ఏళ్ళ- పెళ్లి వీళ్ళ 10 పెళ్లి ఏళ్ళ కావటం మాట పిల్ల అడుగుతా పుట్టింది, సార్. పెళ్లి అయిందా? సార్ ఒకటి మరి ఏందండి ఇప్పుడు అన్యాయం? కంపెనీ అప్పుడు కూడా కేటీఆర్ గారు ఎల్లంగా తీసుకొచ్చి పెట్టేశారు మొత్తం టక్కన. 10 సంవత్సరాలలో తెచ్చిన కంపెనీల గురించి చెప్పండి. అవునండి మరి తేలేదా? వాళ్ళని తెచ్చారు కానీ వీళ్ళు మరి వీళ్ళు అది చెప్పాలి కదా. నిన్ననే కదా కేటీఆర్ వచ్చింది. అన్ని అబద్ధాలే కదా. నిన్ననే కదా వచ్చింది. అన్ని అబద్ధాలే రైట్, కదా. అబద్ధాలను మీరు ఎలా అంటారు? అన్ని మోసాలే అది కదా. జరగనప్పుడు మీరు అబద్ధం అని చెప్పాలి. ఒక్క కంపెనీ జరగనప్పుడు చెప్పాలి ఒక్క మీరు. కంపెనీ రైట్, అయినా రైట్. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఫైనల్ చెప్పారా? చెప్పండి, ఫైనల్ చెప్పండి. కాబట్టి వీళ్ళు చెప్పే సరే, ఇప్పుడు ప్లీజ్, 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 ఇప్పటిదాకా ప్రశ్న. టైం లేదు అన్న, ఇప్పటిదాకా ప్లీజ్. సార్తో మాట్లాడక ఆయన మిత్రుడు మాట్లాడిన మొత్తం పచ్చి అబద్ధాలు. రైట్. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన అది ఒక స్వర్ణయుగం. రైట్. ఈ యొక్క సంవత్సరం పాలన ఇది ప్రజల రాబందుల ఎట్లా పాలన. సార్? ప్రజా వందేళ్ళు రాబందులు ఉండాల్సిన కాళేశ్వరము ప్రజల్ని మొత్తం ఓ సర్వనాశనం పదేళ్ళు చెప్పి కూలిపోవడమా? వీళ్ళు ఆఘాతంలో ఉన్నారు. ప్రజల్ని మాత్రం ఊబిలో నెట్టారు. అది ప్రజలు తిడుతున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు. కాబట్టి అది మాట్లాడితే ఆవేశం బాధ అంటారు. చెప్తున్నారు అరే మీరు సార్ చెప్పే వాళ్ళు. బాధ సార్, ఏంటి? ఒకటి- 10 ఏళ్ళ బాధ చెప్తున్నారు. ఆ 10 ఏళ్ళ బాధలో ఏడాదికి నేను అడుగుతున్నా అదే మేము ఇచ్చిన పెన్షన్లు మీరు రేషన్ కార్డులు ప్రామాణికం అంటున్నారు కదా. అవును. రేషన్ కార్డులు అందరికీ ఉంచుతున్నాం అంటున్నారు కదా. మేము మరి ఇచ్చిన పెన్షన్లు మీరు ఎందుకు ఇస్తలేదు? మరి 4,000 రూపాయలు సార్, పెన్షన్ బడ్జెట్ ప్రాబ్లం ఉందని ఎందుకు తెలుసు ఇస్తున్నారు? కదా. ఉంది మరి మరి మీ- రైతు రుణమాఫీ, రైతు బంధు ఎంతమందికి మేము వేసినాం? ఎందుకు సార్? 11 ఎందుకంటే సార్లు ఇందుకే- వేసినాం. ఇందుకే 11 సార్ సార్లు. ఇట్లా ఒక్కసారి 484 ఎకరాలు రైతు డబ్బు రుణమాఫీ భూమి అయితే ఒక్కసారి మేసిండు. కూడా- రైట్, అరే సార్, రైట్. సినిమా హాళ్ళకు ఎత్తగొట్టు, రైతు ఎత్తగొట్టు. బంధు ఫైనల్ గా మోసపూరిత